ఇటీవలి కాలంలో మన దేశంలో హిందీ భాషను తీసుకుని పెద్ద వివాదం చెలరేగుతోంది. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దుతోందని తమిళనాడులోని డీఎంకే హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే దక్షిణాదికి చెందిన క్యాంటీన్లో పాచిపోయిన ఆహారం పెట్టడాన్ని క్యాంటీన్ యజమానిని చితకపాతాడు. దక్షిణాది వారు ముంబై నుంచి వెళ్లిపోవాలని గొడవ చేశాడు. ఇక ముంబైని తీసుకుంటే దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి కోసం వెళ్తుంటారు. అయితే అక్కడ శివసేన పార్టీకి చెందిన వారు ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ చోటు లేదని యూపీ ఎంపీ అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై దౌర్జన్యం చేస్తుంటారు. కర్ణాటకలో కూడా ఉత్తరాది నుంచి వచ్చిన వారిపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిపోయాయి. వీటికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం హిందీ అంటే ఎందుకు అంత ద్వేషం? మాజీ రాష్ట్రపతి తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం కూడా హిందీని ప్రేమించేవారని చెప్పారు. హిందీని నేర్చుకుంటే తప్పే ఉందని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో మాట్లాడుతూ అన్నారు. దీంతో మరోమారు దేశంలో హిందీ భాషపై రగడం మొదలైంది. హిందీ భాషపై వివాదం గత కొన్ని దశాబ్దాల నుంచి మన దేశంలో కొనసాగుతోంది. హిందీ భాష ఉత్తరాది భాష అని దక్షిణాది వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటారు. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడుకు చెందిన డీఎంకే ఇప్పటికే పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడులో కొన్ని దశాబ్దాల నుంచే ఉద్యమం కొనసాగుతోంది. తమిళనాడులోని షాపులపైన కానీ ఇతరత్రా ఎక్కడా హిందీ భాషలో షైన్ బోర్డులు కనిపిస్తే ధ్వంసం చేసేవారు. ఇక మహారాష్ట్రలో అయితే ఇటు దక్షిణాది వారికి వ్యతిరేకంగా అటు ఉత్తరాది వారికి వ్యతిరేకంగా దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ముంబై ఇతర రాష్ట్రాలకు చెందిన వారిపై దౌర్జన్యాలు పెరిగిపోయాయి. అలాగే కర్ణాటకలో కూడా ఉత్తరాదిపై దాడులు జరిగాయి. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం హిందీపై తన స్టాండ్ ఏంటో స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హిందీ భాష గురించి గొడవ జరుగుతోన్న తరుణంలో పవన్ స్పందిస్తూ హిందీ మాట్లాడాలంటే ఎందుకు సిగ్గుపడతారని ప్రశ్నించారు. దేశ ప్రజలు ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలని, ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారో హిందీలో అలానే మాట్లాడాలన్నారు. దేశ ప్రజలను కలిపే భాష హిందీ అని పవన్ స్పష్టం చేశారు. దేశ ప్రజలందరినీ కలిపేందుకు సహాయపడే భాష హిందీ. దేశ ప్రజలందరూ హిందీ భాష పట్ల ఉన్న భయాన్ని పక్కన పెట్టి హిందీ భాష నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి ఆయన పలు ఉదాహరణలు కూడా ఇచ్చారు. భాష ఐక్యతపై మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అభిప్రాయాలను ఆయన ఉదహరించారు. దేశ ప్రజలను ఏకం చేసే శక్తిగా హిందీని అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మాట్లాడుతూ కొంతమంది భారతీయులు హిందీ నేర్చుకోవాలంటే సంకోచించడమో లేదా సిగ్గుపడుతూ ఉంటారని అన్నారు. అదే విదేశాల్లో ఉద్యోగం వస్తుందనేసరికి విదేశీ భాషలు నేర్చుకోవడానికి ఇష్టపడి నేర్చుకుంటారు. అదే హిందీ భాషను సొంతం చేసుకోవడానికి ఎందుకు సిగ్గుపడతారని ప్రశ్నించారు. ఇక తమిళనాడుకు చెందిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను తీసుకుంటే ఆయనకు హిందీలో మాట్లాడాలంటే చాలా ఇష్టం. ఆయన తరచూ చెప్పేదొకటే, భాష హృదయాలను కలుపుతుందని. కాబట్టి మనం కూడా హిందీ భాషను ఆయన దార్శనికత ద్వారా చూద్దాం. హిందీని ఎవరు బలవంతంగా రుద్దరు. హిందీని అర్థం చేసుకుని స్వీకరిద్దామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. బదులుగా హిందీ భాష కమ్యూనికేషన్ సాధనంగా మనకు బాగా పనికి వస్తుందని పవన్ వివరించారు. హిందీ తప్పనిసరి కాదు. ఇతర భాషలతో పోల్చుకుంటే దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు సులభంగా అర్థం చేసుకోగల భాష అని ఆయన వివరించారు. ప్రపంచ భాషల గురించి ఆయన ప్రస్తావిస్తూ విదేశీయులు హిందీ భాషను నేర్చుకున్నప్పుడు మనమెందుకు మన దేశ భాషను నేర్చుకోలేమని ప్రశ్నించారు. ఉదాహరణకు ఉద్యోగం కోసం జర్మనీ వెళితే జర్మనీ నేర్చుకోమా, అదే జపాన్కు ఉద్యోగం కోసం వెళితే జపనీస్ నేర్చుకోమా అని ప్రశ్నిస్తూ అదే హిందీ భాష నేర్చుకోవాలంటే ఎందుకో భయపడుతూ ఉంటారు. భయాన్ని వదలండి, సంకోచం వదలండి, హిందీపై ఉన్న ద్వేషాన్ని వదలండి, హాయిగా హిందీ నేర్చుకోండి అని ఆయన సలహా ఇచ్చారు. ఇక హిందీ గురించి దేశంలో జరుగుతున్న రాజకీయ రగడ గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో హిందీ అడుగు పెట్టడానికి వీల్లేదని అడ్డుకుంటారు, తరచూ ప్రతిఘటిస్తూ ఉంటారు. తమిళనాడులో హిందీ భాషకు వ్యతిరేకంగా గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి.
హిందీ సంస్కృతిని తమపై రుద్దుతున్నారని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఒక రాజకీయాల విషయానికే వస్తే కొంతమంది రాజకీయ నాయకులు హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని విమర్శిస్తూ ఉంటారు. దీనికి పవన్ స్పందిస్తూ, మీరు ఇంగ్లీష్ను అంగీకరిస్తారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ ఆధునిక భాషగా గొప్పగా చెబుతూ ఉంటారు. అదే హిందీ విషయానికొస్తే ఎందుకు సంకోచిస్తారు? హిందీ భాష నేర్చుకోవడం వల్ల తప్పేంటి అని ప్రశ్నించారు. అన్ని భారతీయ భాషలలో హిందీని ఉమ్మడి భాషగా అభివర్ణించారు. హిందీ భాషను ప్రాంతీయ ద్వేషంతో చూడరాదన్నారు. హిందీ భాష ద్వారా ఇతర రాష్ట్రాల ప్రజలతో తేలికగా కమ్యూనికేషన్ కాగలమని, తమ అభిప్రాయాలను వారికి అర్థమయ్యేలా చెప్పవచ్చని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. రాజకీయాలకు అతీతంగా హిందీ భాష దేశాన్ని కలుపుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భాష ద్వారా విభజించబడ్డారు. ఇక మన భారతదేశంలో అందరినీ ఏకం చేసే శక్తి హిందీ భాషకే ఉందన్నారు. రాష్ట్రాలను, సంస్కృతిని కలిపే ఏకైక భాష హిందీ అన్నారు. మన జాతీయ భాషగా తాను హిందీని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానన్నారు. హిందీ భాషకు ప్రత్యామ్నాయం లేదన్నారు. అలాగే ప్రాంతీయ భాషలను కూడా గౌరవించాల్సిందే. తన మాతృభాష తెలుగు. ఇక భాషల విషయానికి తమిళం, కన్నడ, ఇతర భాషలు ఉన్నాయి. మన ఇంట్లో మాట్లాడుకోవడానికి ఇవి సౌకర్యంగా ఉంటాయి. తమ మూలాలకు తమ గుర్తింపు, తమ మాతృభాష అవసరం. అయితే మనం ఇంటి నుంచి సమాజంలోకి వచ్చిన తర్వాత మనందరినీ కలిపేందుకు ఒక భాష కావాలి కదా. దానికి హిందీని మించిన భాష లేనేలేదు. మన జాతీయ భాష హిందీ అన్నారు పవన్. హిందీ గురించి ఆయన తన అభిప్రాయాన్ని ఒక సామెత రూపంలో వివరించారు. మాతృభాష తల్లి అనుకుంటే హిందీ అందరికీ పెద్దమ్మ లాంటిది. ఇండియాలో ఉండే అన్ని ప్రాంతీయ భాషలను ఒకతాటిపై తీసుకువచ్చే పెద్దమ్మ లాంటిదన్నారు. హిందీ పట్ల ఉన్న అపోహలను వదిలేయండి, హిందీ పట్ల ఉన్న ద్వేషాన్ని వదిలేయండి, హిందీని అర్థం చేసుకుందాం, హిందీని స్వీకరిద్దాం అంటూ పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం. ఇక అసలు విషయానికొస్తే మన దేశంలో హిందీ జాతీయ భాష కాదు. ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికొస్తే అధికారికంగా 2 భాషలను గుర్తించారు. ఒకటి ఇంగ్లీష్, రెండోది హిందీ. ఇక భారత రాజ్యాంగం ప్రకారం ఏ భాషను జాతీయ భాషగా ప్రకటించలేదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 343 ప్రకారం హిందీని దేవనాగరి లిపి ఇంగ్లీషుతో పాటు హిందీ కూడా అధికార భాషగా గుర్తించింది. అయితే మన రాజ్యాంగంలో ఇప్పటి వరకు ఏ భాషను జాతీయ భాషగా ప్రకటించలేదు. ఇండియా విషయానికొస్తే 22 షెడ్యూల్ భాషలున్నాయి. అధికార భాష విషయానికొస్తే హిందీ, ఇంగ్లీష్ను కేంద్ర స్థాయిలో అమలు చేస్తున్నారు. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ని కానీ కేంద్ర ప్రభుత్వాల మధ్య కమ్యూనికేషన్కు ఇంగ్లీష్, హిందీలో జరుగుతూ ఉంటాయి. ఇక రాష్ట్ర స్థాయి విషయానికొస్తే దేశవ్యాప్తంగా ఉన్న 22 భాషల్లో తమ ఇష్టం వచ్చిన భాషను ఆయా రాష్ట్రాలు అధికారిక భాషగా వాడుకోవచ్చు అని మన రాజ్యాంగం చెబుతోంది. మన హిందీని జాతీయ భాషగా గుర్తించాల్సింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై కేంద్ర ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది. తమ అభిప్రాయాలు చెబితే లేనిపోని గొడవలని చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది మోదీ సర్కార్. మరి పిల్లి మెడలో గంట కట్టేదెవరు? వేచి చూద్దాం.